ఆల్ నమస్కారం వనక్కం నేను మీ స్మైలింగ్ సంతోష్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏం వీడియో రా బాబు అనుకుంటున్నారా? ఎస్ వీడియోనే, కానీ ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. బికాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సో మన వీడియో వచ్చేసి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, అలాగే ఫ్లిప్కార్ట్లో వచ్చే బిగ్ బిలియన్ ఫెస్టివల్స్ గురించి. దీని గురించి ఏం వీడియో రా, దీని గురించి కూడా వీడియోలు చేస్తారా అని చెప్పేసి అని అనుకుంటున్నారా? అదే మరి కొంచెం ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పాను కదా. సో వీళ్ళు పెట్టే ఆఫర్స్ చూసి తెగ తొందరపడి మరీ కొంటున్నాం. మంచిగా పనిచేసే వస్తువుల్ని కూడా పక్కన పెట్టి మరీ ఆర్డర్లు పెడుతున్నాం. అసలు ఐటెం ఏంటో తెలియకపోయినా సరే, అరే ఆఫర్ అంటే అబ్బా మామ షాపింగ్ చేస్తున్నాం, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే చాలు, అరే కిరాకుందిరా మామ అని క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి మరీ కడుతున్నాం. ఇదే మరి కొంచెం ఆలోచించాలిగా, అదే ఆలోచించిగా షాపింగ్ చేయాలి. మంచిగా పనిచేస్తున్న దాన్ని పక్కన పెట్టి కొనడం అవసరమా? ఆఫర్లు ఈ ఒక్క ఇయర్ మాత్రమే ఉంటాయా? కొంచెం ఆలోచిస్తే ప్రతిసారి ఆఫర్లే. ఈ ఇయర్లో బొచ్చాడు ఆఫర్లు అనే మన వాడకం పేరుతో రిప్లేస్ చేయడం ఈ ఆఫర్ల హంగామా. డిఫరెంట్గా డిజైన్ చేసి మరి మనకు బిస్కెట్ వేయడమే వీళ్ళ సినిమా. 50% ఆఫర్ అని ఫెస్టివల్ ఆఫర్స్ అని పెట్టి 15,000 ఐటెంని 17,000గా చూపించి 15,000కి చేసి ఆఫర్ పెట్టి అమ్మడమే ఈ కామర్స్ ఐడియా. జస్ట్ చిన్న ట్రిక్ అండ్ మనకు పెద్ద ట్రాప్. కొనొద్దు అనడం లేదు, కాస్త ఆలోచించి చూసి కొనండి. నిజంగానే ఆ ఐటెం మార్కెట్లో ఎంత ఉందో చూసి కొనండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఈఎంఐలు పే చేయాల్సింది మనమేగా, కట్టకపోతే వాళ్ళు ఊరుకోరుగా. సో ఏదైతే అవసరమో అది కొనండి. అది వర్త్ఫుల్ అని అనిపిస్తే ఆర్డర్ చేయండి. పక్కా కావాలి అని అనుకుంటే బిల్ కట్టండి. దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. యూస్ఫుల్ అవుతుంది అని చెప్పాను. నువ్వేంట్రా చెప్పేది మామ అని, నాకు నచ్చింది నేను కొంటానంటే నేనేమి చేయలేను. బికాజ్ ముందే చెప్పానుగా, మీ కార్డు మీ ఇష్టం, పే చేయాల్సింది మీదే కదా. ఏదో సజెషన్స్ ఇద్దామని చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఏదైనా కొత్త వీడియో కోసం ప్లీజ్ కమెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ అండ్ యూస్ ఆల్వేస్ స్మైలింగ్ సంతోష్. టేక్ కేర్, బాయ్.